రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశ్వసాయి విద్యార్థులు సత్తా చాటారు. నెల్లూరులో జూనియర్, సీనియర్ విభాగాల్లో టాప్ ర్యాంకులను సాధించారు. అత్యుత్తమ మార్కులతో విశ్వసాయి విద్యార్థులు మరోసారి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా అన్నమయ్య కూడలి వద్ద ఉన్న విశ్వసాయి కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులను సత్యనారాయణ అభినందించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ, ఈ రోజు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో మా విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించారన్నారు. ఒత్తిడి లేని విద్య విశ్వసాయి సిద్ధాంతమని అన్నారు. ఈ ఫలితాలు సాధించడానికి అధ్యాపక బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడారు. నెక్స్ట్ భక్తివన్ క్యాంపస్ లే మేడం బాయ్స్ జాయ్ గౌతమ్ రెడ్డి బిరిడి హిమవర్ణ ఓకే వెరీ గుడ్ కే శ్రీంద్ర మేడం Good evening to everyone. My name is Tasveen. I am from Vishwasai Junior College. I scored 435 marks in my first year by PC and I scored 990 marks in second year by PC. I have done all this only because of my college, Vishwasai Junior College. All the lecturers, directors and principals and other staffs are very supportive to us. The directors generate a very good schedule which helps us a lot, and the lecturers, they clear all our doubts any time. They are available 24 hours. We can even call them from home. They help us to clear doubts very clearly. They encourage all the students very good. So I am thankful to everyone. Thank you. Good evening everyone. నా పేరు సంకీర్తన. నేను గూడూరు దగ్గరలో ఉన్న వరగడి అనే ఊరిలో నివసిస్తున్నాను. మా ఊరికి దగ్గరలో ఏరూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మేము వెంకట సరస్వతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అనే స్కూల్లో చదివాము. అక్కడ మా టీచర్స్ అందరూ మమ్మల్ని ఎంతో బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. మా అక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ విశ్వసాయి కాలేజ్లోనే చదివింది. తన గైడెన్స్తో నేను కూడా విశ్వసాయి కాలేజ్కి వచ్చాను. విశ్వసాయి కాలేజ్లో కొత్తగా బ్యాచ్ పడడంతో అక్కడ చేరాను. మా చైర్మన్ సార్ డాక్టర్ సత్యనారాయణ సార్ మరియు కో డైరెక్టర్ శివసంకేత్ సార్ గైడెన్స్ వల్ల మేము ఎంతో మోటివేట్ అయ్యాము. మా లెక్చరర్స్, మా ప్రిన్సిపల్స్, మా పేరెంట్స్ మాకెంతో హెల్ప్ చేశారు. దానివల్ల నేను ఈరోజు 467 మార్క్స్ స్కోర్ చేసుకున్నాను. గాయత్రి, నేను బద్వేల్ నుంచి వచ్చాను. అక్కడ శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్లో చదివాను. నాకు అక్కడ 573 మార్క్స్ వచ్చాయి. అక్కడ విశ్వసాయి కాలేజ్ బాగుందని చెప్పడంతో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ నాకు బాగా నచ్చింది కాలేజ్. లెక్చరర్స్, టీచింగ్ అవన్నీ ఇక్కడ బాగున్నాయి. నాకు ఇక్కడ 450 వచ్చాయి బైపీసీలో, జూనియర్ బైపీసీలో. ఇక్కడ ఫ్యాకల్టీ అంతా బాగుంది. టీచర్స్, ప్రిన్సిపల్ మేడం వాళ్ళు ఎంతో మాకు సపోర్ట్ చేశారు. నేను ఇన్ని స్కోర్ చేయడం వాళ్ళే కారణం. థ్యాంక్ యూ. నా పేరు చేతన్ శ్రీధర్ రెడ్డి. మాది కడప జిల్లా బద్వేల్ మండలం. మా నాన్నగారి పేరు చంద్రశేఖర్ రెడ్డి. మా అమ్మగారి పేరు సుభాషిణి. మా నాన్న ఫార్మర్. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 468 అవుట్ ఆఫ్ 470 తెచ్చుకున్నాను. నేను ఇన్ని మార్కులు తెచ్చుకోవడానికి గల కారణం 5 స్టెప్ స్ట్రెస్ ఫ్రీ ప్రోగ్రామ్ ఆఫ్ విశ్వసాయి కాలేజ్. ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసిన చైర్మన్ సార్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ సార్ గారికి, దాన్ని ఫాలోఅప్ చేసిన డైరెక్టర్ శివసంకేత్ సార్ గారికి నా పాదాభివందనాలు. మరియు ఆ ప్రోగ్రామ్ని మాకు చక్కగా వివరించిన మా లెక్చరర్స్కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. N3 టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫలితాలలో విశ్వసాయి విద్యా సంస్థ యొక్క విద్యార్థులు బైపీసీలోనూ మరియు ఎంపీసీలోనూ రాష్ట్ర స్థాయి అత్యంత మార్కులు సాధించారని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఎంపీసీ పరంగా చూస్తే 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి మా విద్యార్థి చేతన్ శ్రీధర్ రెడ్డి రాష్ట్ర స్థాయి అత్యున్నత స్థానాన్ని సాధించాడు. ఆ తర్వాత వచ్చే మార్కులు కూడా 467, 466, 465 ఆ విధంగా 470 మార్క్స్కి 460 మార్కుల పైన వచ్చిన వాళ్ళు 86 మంది ఉన్నారు. అంటే మెజారిటీ స్టూడెంట్స్ హైయెస్ట్ మార్కు సాధించారు. బైపీసీ పరంగా 455 మార్కులకు 452 మార్కులు సాధించి తుమ్మల లలిత అనే మా విద్యార్థిని, ఆ అమ్మాయి కూడా రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థానాన్ని సాధించింది. దాని తర్వాత 445 మార్కుల పైన ఉండేవాళ్ళు 49 మంది ఉన్నారు.
అంటే మరొకసారి ఎంపీసీ లాగానే బైపీసీలో కూడా మెజారిటీ స్టూడెంట్ హైయెస్ట్ మార్క్స్ సాధించారు. ఫస్ట్ ఇయర్లోనే కాకుండా సెకండ్ ఇయర్ ఫలితాల్లో కూడా మా విద్యార్థిని బైపీసీలో షేక్ తస్లీం అనేటువంటి విద్యార్థిని 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి మంచి స్థానం సాధించారు. ఎంపీసీ పరంగా శరణ్య అనే అమ్మాయి 1000 మార్కులకు గాను 988 మార్కులు సాధించి మరొకసారి విశ్వసాయి విద్యార్థుల ప్రతిభను నిరూపించారు. సాధారణమైన విద్యార్థులను కూడా మనం చక్కని బోధన వాళ్ళు కల్పించి ఒత్తిడి లేకుండా ఈ మార్కులు సాధించడం జరిగింది. విపరీతమైన ఒత్తిడి లేకుండా విద్యను అందించడమే విశ్వసాయి యొక్క ప్రధాన ధ్యేయం. మొదటి నుంచి కూడా విశ్వసాయి నమ్మేటువంటి సిద్ధాంతం ఏమంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మేక్స్ స్టూడెంట్ సక్సెస్ఫుల్. ఒత్తిడి లేకుండానే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి చదివే పద్ధతి నేర్పించి ఏ విధంగా వాళ్ళు చదివితే మంచి మార్కులు వస్తాయో వాళ్ళ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈ ఫలితాలు రావడానికి కారణభూతమైనటువంటి మా అధ్యాపకేతర బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞత అభినందనలు. విద్యార్థులకందరికీ ఆశీస్సులు. అందరికీ నమస్కారం. ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో బోత్ ఎంపీసీ అండ్ బైపీసీలో రాష్ట్ర స్థాయిలో టాప్ మార్క్ సాధించడం ఈరోజు విశ్వసాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇలాంటి రిజల్ట్ కన్సిస్టెంట్గా ప్రతి సంవత్సరం సాధించగలుగుతున్నాము అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎమినెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ their guidance to each and every single student and support of each and every single parent. ఈరోజు ఇలాంటి రిజల్ట్ జస్ట్ ఒకటో ఇద్దరికో లేకపోతే 10 మందికో కాకుండా 98% అబవ్ బోత్ జూనియర్ ఇంటర్లో అండ్ సీనియర్ ఇంటర్లో కలిపి మన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్మోస్ట్ 213 స్టూడెంట్స్కి 98% అబవ్ రిజల్ట్ రావడం ఎంతో గర్వంగా ఉంది. ఈ రిజల్ట్ సాధించిన ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈ రిజల్ట్ తెప్పించడానికి కృషి చేసిన ప్రతి ఒక్క జూనియర్ లెక్చరర్ కావచ్చు, సీనియర్ లెక్చరర్ కావచ్చు, అడ్మిన్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, నిరంతరం త్రూఅవుట్ ద ఇయర్ వాళ్ళకి ప్రతి వీకెండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా కౌన్సిలింగ్ చేస్తూ, మెంటరింగ్ చేస్తూ, వాళ్ళు ఇన్ని సంవత్సరం కూడా వాళ్ళు పెట్టిన ఫాలోఅప్ వల్లే ఇలాంటి రిజల్ట్ కన్సిస్టెంట్గా త్రూఅవుట్ అది యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు, టాపర్ స్టూడెంట్స్ కావచ్చు, లో స్టూడెంట్స్ కావచ్చు, అందరికీ ఇలాంటి మంచి రిజల్ట్ సాధ్యమవుతుందంటే అది వాళ్ళు తీసుకున్న కేర్ అని భావిస్తున్నాం. అలాంటి కేర్ ఫర్దర్గా రేపు రాబోయే నీట్లో కావచ్చు, జేఈ మెయిన్స్లో కావచ్చు ఇలాంటి రిజల్టే సాధిస్తామని కూడా కోరుకుంటూ మరొకసారి ఈ పిల్లలందరికీ తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మా బొలినేనికి హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసి ఎమ్మెల్యేగా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి టీడీపీకి మంచి గుర్తింపు తెచ్చిన మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ మల్లంపాటి గురవయ్య నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం.